వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయాన్ని చెబుతున్నాను. ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్న వివరాలన్నీ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జరిగినవి మరియు జరుగుతున్న వాస్తవాలు మాత్రమే. ఏ కంపెనీకి వ్యతిరేకంగా మాత్రం ఈ వీడియో కాదు. ఈ వీడియోలో మనం గ్లోబల్ ఎన్సిఏబి టెస్ట్ ఆధారంగా సేఫ్టీ విషయంలో 0 స్టార్ నుండి 2 స్టార్ పొందిన ప్రమాదకరమైన కార్లని మాత్రమే ఇంక్లూడింగ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గానే మన ఛానల్లో 10 సురక్షితమైన కార్ల గురించి పూర్తి డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని మాత్రం తప్పనిసరిగా చూడండి. లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మరియు ఐకార్డ్లో ఉంది. ఎవరికైతే తెలియదో వారికి చెబుతున్నానో, ఇండియాలో లాంచ్ చేయబడిన కార్లకి ప్రస్తుతం గ్లోబల్ ఎన్సిఏబి సంస్థ మాత్రమే టెస్ట్ చేయడం జరుగుతుంది. విదేశాల్లో లాంచ్ చేయబడిన అవే కార్లకి సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి ఇండియన్ వేరియంట్స్ కంటే. అక్కడ యూరోపియన్ ఎన్సిఏపి, ఏసియన్ ఎన్సిఏపి ఇలాంటి మరికొన్ని సంస్థలు టెస్టింగ్ చేయబడుతున్నవి. ఆ సేఫ్టీ రేటింగ్ చూసి కన్ఫ్యూజ్ మాత్రం కాకండి. ఈ లిస్ట్లో వచ్చేసి 11th అన్సేఫ్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్. ఈ స్విఫ్ట్ ని 2014లో కూడా క్రాష్ టెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు 0 స్టార్ రేటింగ్ లభించింది. మరొకసారి 2018లో టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ లో అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 7.08 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్ కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం, పిల్లల కోసం 16.23 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన ఈ కార్ కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. మారుతి స్విఫ్ట్ యొక్క ఏ వేరియంట్ అయితే యూజ్ చేశారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ ని చూసుకుంటే ABS, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, EBD, సీట్ బెల్ట్ ప్రొటెక్షన్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్, ఐసోఫిక్స్ యాంకరేజ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు ఈ వేరియంట్ లో. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉండి కూడా ఈ కార్ 2 స్టార్ రేటింగ్ తీసుకొచ్చింది. ఈ మారుతి స్విఫ్ట్ ప్రతి నెల ఇండియన్ మార్కెట్ లో 18,000 నుంచి 22,000 వరకు యూనిట్స్ అమ్మడం జరుగుతుంది. ప్రతిసారి ఈ కార్ టాప్ సెల్లింగ్ లిస్ట్ లో నెంబర్ 1 లేక నెంబర్ 2 పొజిషన్ లోనే ఉంటుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ మారుతి స్విఫ్ట్ 6,10,000 నుండి 9,34,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 10th అన్సేఫ్ కార్ వచ్చేసి హ్యుండై గ్రాండ్ i10 నియోస్. ఈ కార్ యొక్క సేఫ్టీ టెస్ట్ వచ్చేసి 2020లో రీసెంట్ గానే జరిగింది. ఆ టెస్ట్ లో అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 7.05 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్ కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 15 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన ఈ కార్ కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. ఈ గ్రాండ్ i10 నియోస్ యొక్క ఏ వేరియంట్ అయితే టెస్ట్ చేశారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ ని చూసుకుంటే ABS, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD, సీట్ బెల్ట్ ప్రొటెక్షన్ విత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్, సీట్ బెల్ట్ రిమైండర్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ లాంటి సేఫ్టీ ఫీచర్ ని ప్రొవైడ్ చేశారు ఈ వేరియంట్ లో. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉండి కూడా ఈ కార్ 2 స్టార్ రేటింగ్ తెస్తుందని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. ఈ కార్ ఇండియన్ మార్కెట్ లో ప్రతి నెల 12,000 నుంచి 16,000 యూనిట్స్ అమ్మకాలు జరుగుతాయి. ఈ కార్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 6,09,000 నుండి 9,81,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 9th అన్సేఫ్ కార్ వచ్చేసి మారుతి వ్యాగనార్. ఈ కార్ యొక్క టెస్ట్ వచ్చేసి 2019లో రీసెంట్ గానే జరిగింది. ఆ టెస్ట్ లో అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 6.93 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్ కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 16.33 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. మారుతి వ్యాగనార్ ఏ వేరియంట్ అయితే యూజ్ చేశారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ ని చూసుకుంటే ABS, సింగిల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, EBD, సీట్ బెల్ట్ రిమైండర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు ఈ వేరియంట్ లో. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉండి కూడా ఈ కార్ 2 స్టార్ రేటింగ్ తీసుకొచ్చింది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 5,27,000 నుండి 7,04,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 8th పొజిషన్ లో ఉంది హ్యుండై శాంట్రో. ఈ కార్ యొక్క టెస్ట్ వచ్చేసి రీసెంట్ గానే జరిగింది 2019లో. అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 6.74 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్ కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 15 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన ఈ కార్ కి 2 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. ఈ హ్యుండై శాంట్రో యొక్క ఏ వేరియంట్ అయితే యూజ్ చేశారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ ని చూసుకుంటే ABS, సింగిల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, EBD, సీట్ బెల్ట్ రిమైండర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ లాంటి సేఫ్టీ ఫీచర్ ని ప్రొవైడ్ చేశారు ఈ వేరియంట్ లో. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ హ్యుండై శాంట్రో 5,52,000 నుండి 7,46,000 వరకు మనకు అందుబాటులో ఉంది.
దీని తర్వాత 7th పొజిషన్లో ఉంది డస్టన్ రెడిగో. డస్టన్ రెడిగో 2014లో కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో 0 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా మరొకసారి 2019లో కూడా టెస్ట్ చేయబడింది. ఆ టెస్ట్లో అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 8.36 స్కోర్ లభించింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన 1 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది ఈ కార్కి. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 16.63 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. డస్టన్ రెడిగో యొక్క ఏ వేరియంట్ అయితే యూజ్ చేశారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ ని చూసుకుంటే సింగిల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఈ డస్టన్ రెడిగో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 3,56,000 నుండి 5,86,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 6th అన్సేఫ్ కార్ వచ్చేసి మారుతి ఈకో. ఈ కార్ అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 1.13 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్కి 0 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ పిల్లల కోసం 24 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. ఈ కార్లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఈ కార్లో ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఈ మారుతి ఈకో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 4,64,000 నుండి 5,96,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 5th అన్సేఫ్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో. ఈ కారు యొక్క టెస్ట్ వచ్చేసి 2014లో చేయబడింది. ఆ సమయం నుండి ఇప్పటి వరకు ఈ కార్లో ఎలాంటి మార్పులు కానీ ఫేస్ లిఫ్ట్ కానీ ఎలాంటివి కూడా చేంజ్ చేయబడలేదు. ఈ కార్ అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 0 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్కి 0 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 18.21 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన ఈ కార్కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. ఈ మారుతి ఆల్టో యొక్క ఏ వేరియంట్ అయితే యూజ్ చేశారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకుంటే ఈ ఆల్టోలో ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా యూజ్ చేయబడలేదు. ఈ మారుతి ఆల్టో ప్రతి నెల 20 నుంచి 25,000 యూనిట్స్ అమ్మకాలు జరుగుతాయి ఇండియన్ మార్కెట్లో. ఈ మారుతి ఆల్టో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 3,66,000 నుండి 5,14,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 4th పొజిషన్లో ఉంది రెనాల్ట్ క్విడ్. క్విడ్ యొక్క టెస్ట్ వచ్చేసి 2016లో చేయబడింది. అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 0 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్కి 0 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 16.63 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన ఈ కార్కి 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. ఈ రెనాల్ట్ క్విడ్ యొక్క ఏ వేరియంట్ ని యూజ్ చేస్తారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ ని చూసుకుంటే సింగిల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఈ వేరియంట్ లో. ఈ క్విడ్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 3,74,000 నుండి 6,28,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 3rd పొజిషన్లో ఉంది రెనాల్ట్ లాజీ. ఈ కార్ యొక్క టెస్ట్ వచ్చేసి 2018లో చేయబడింది. అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 0 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్కి 0 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 15.69 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. ఈ రెనాల్ట్ లాజీ యొక్క ఏ వేరియంట్ అయితే యూజ్ చేస్తారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే ఆ వేరియంట్ ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ మాత్రం ప్రొవైడ్ చేయలేదు. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 10,49,000 నుండి 11,87,000 వరకు మనకు అందుబాటులో ఉంది. దీని తర్వాత 2nd అన్సేఫ్ కార్ వచ్చేసి మారుతి ఎస్ప్రెసో. ఈ కార్ యొక్క టెస్ట్ వచ్చేసి రీసెంట్ గానే 2020లో జరిగింది. ఆ టెస్ట్ లో అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 0 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్ కి 0 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 13.84 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ లభించింది. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. ఈ మారుతి ఎస్ప్రెసో యొక్క ఏ వేరియంట్ అయితే యూజ్ చేశారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ ని చూసుకుంటే ఏబిఎస్, సింగిల్ హెయిర్ బ్యాగ్, ఈబీడీ, సీట్ బెల్ట్ రిమైండర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ని యూజ్ చేశారు. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉండి కూడా ఈ కార్ 0 స్టార్ రేటింగ్ తీసుకొచ్చింది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 4,43,000 నుండి 6,01,000 వరకు మనకు అందుబాటులో ఉంది. తర్వాత నెంబర్ 1 అన్సేఫ్ కార్ వచ్చేసి మారుతి సెలెరియో. ఈ కార్ అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 0 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 17కి. అందువలన ఈ కార్కి 0 స్టార్ రేటింగ్ లభించింది. అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం 11.53 స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49కి. అందువలన 1 స్టార్ రేటింగ్ లభించింది అవుట్ ఆఫ్ 5కి. ఈ కార్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్స్టేబుల్ గా గుర్తించడం జరిగింది. ఈ మారుతి సెలెరియో యొక్క ఏ వేరియంట్ అయితే యూజ్ చేశారో ఆ వేరియంట్ లో ప్రొవైడ్ చేసిన సేఫ్టీ ఫీచర్ ని చూసుకుంటే ఈ మారుతి సెలెరీలో ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం ఈ కార్ 5,32,000 నుండి 6,47,000 వరకు లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 11 కార్ల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు.
టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ని తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.